ఈ ఇన్సిడెంట్ మీరు గమనిస్తే రాష్ట్రంలో మేధో సంపత్తిని చంపేయాలి. మేధావి అనేవాడు ఈ రాష్ట్రంలో బతికొండకూడదు, వాళ్ళ మేధస్ని ప్రజలకు ఉపయోగించకూడదు. ఐఏఎస్లు తీసుకోండి, ఐపీఎస్లు తీసుకోండి, ఇప్పుడు ఐఐటి పిల్లలను తీసుకోండి, మంచి వక్తలను తీసుకోండి, వాళ్ళందరినీ ఇరికిస్తాడు కేసుల్లో. ఒక్కడు లేడు బయట. జగన్మోహన్ రెడ్డి ఎంత క్రూయల్ మెంటాలిటీ ఇక్కడ బయటపడుతుంది. తన చేతికి మట్టి అంటకుండా అందరిని ఇరికిచ్చి లాస్ట్లో కొండ మీద కోతి కూర్చుని చూస్తున్నాడు అందరూ. ఇంకా వీళ్ళందరూ లోపలికి వెళ్ళినా కదా నేను వెళ్ళేది లోపలికి, లోపల కూడా నాకు సేవలు చేస్తారు కదా, వీళ్ళు బతికినంతకాలం నా ఉడిగిని చేయాల్సిందే అన్న దృష్టితో ఈయన తాత రాజారెడ్డి కూడా ఇలాగే చేసేవాడు అంట అప్పట్లో. దొంగతనాలు చేయండిరా అని 1000-2000 పెట్టుబడి పెట్టి దొంగతనాలు చేపించి కేసులు ఇరికిచ్చి, లేదంటే 5,000 10 ఇచ్చి మటలు చేపించి వాళ్ళని కేసులు ఇరికిచ్చి శాశ్వతంగా ఆయన దొడ్లో, ఇప్పుడు బంధుల దొడ్లో ఎట్లయితే గేదెల నామలు కట్టేస్తారో అట్లా మనుషుని అట్ట పెట్టుకుని వాళ్ళని పెట్టి వ్యాపారాలు లేదా రాజకీయాలు చేసేవాడంట. దాన్నే వంశపారంపర్యంగా తీసుకుని తన చుట్టూ ఉన్న వాళ్ళని ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఐఐటీఎల్ని ఇంకా కొంతమందిని కేసులు ఎరికిచ్చి శాశ్వతంగా తన పాదాల కింద చెప్పుల్లా పడి ఉండేలా తయారు చేసుకున్నాడు.